నల్లేరుకాడల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. నల్లేరుకాడల కారం కానీ, నల్లేరుకాడల పచ్చడి కానీ, నల్లేరుకాడల వడియాలు కానీ చాలా కాస్ట్ ఉంటుంది ఆయుర్వేద షాపుల్లో. కాబట్టి మనం ఎక్కడైనా పొలాల గట్ల మీద ఉన్న నల్లేరుని తీసుకొచ్చి మన ఇంట్లో ఉన్న మొక్కల కుండీల్లో కొద్దిగా పెంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నల్లేరుకాడలు దొరుకుతాయి అన్నమాట. నల్లేరుకాడల ఉపయోగాలు నేను ముందు వీడియో చేశాను, చూడండి. ఇది వజ్రవెల్లి అంటారనమాట. ఎముకలు, విరిగిపోయిన ఎముకలు ఈజీగా అతుక్కుంటాయి. ఎప్పుడైనా సరే దుమ్ములు విరిగిపోయినా, ఎముకలు పుష్టితనం లేకపోయినా కూడా ఈ నల్లేరుకాడలు తినడం వలన ఎముక పుష్టి బాగా, కీళ్ళల్లో గుజ్జు మనకి చేరుతుంది అనమాట ఈ నల్లేరుకాడల వలన. ఇది మా ఇంట్లో గార్డెన్లో పెంచుకుంటున్న నల్లేరుకాడలని తీసుకొచ్చి తొక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని లైట్గా ఒక పావు స్పూను ఆయిల్ వేసి స్లోగా సిమ్లో పెట్టి చాలాసేపు పడుతుంది అనమాట వేపుకున్నాను. ఇది అంటే కొద్దిగా నిల్వ ఉండడానికి అనమాట. నల్లేరుకాడల పౌడరు, కారం అనమాట. నల్లేరుకాడల కారం ఇది మనకి ఒక నెల 2 నెలలు మనకు ఉంటుంది అనమాట. ఆ విధంగా చేసుకోవడానికి కోసం చేశాను. ఇది ధనియాలు డ్రై రోస్ట్ చేశాను. ఇది జీలకర్ర డ్రై రోస్ట్ చేశాను. దీంట్లో ఒక 4-5 స్పూన్లు వాము కూడా వేసాను అనమాట. డ్రై రోస్ట్ చేసి ఉంచుకున్నాను. అలాగే కరివేపాకు కడిగి ఆరబెట్టి ఆరబెట్టిన దాన్ని డ్రై రోస్ట్ చేశాను. ఇక్కడ నేను పల్లీలు వేస్తున్నాను, కానీ మీరైతే నువ్వు పప్పు కానీ వేసుకొని తిన్నట్టయితే ఫుల్ కాల్షియము, ఎముకలకి చాలా బలం కలుగుతాయి. నువ్వులు తింటే మనకి చాలా మంచిది. ఎముక పుష్టితనానికి, ఎముకల్లో గుజ్జు చేరడానికి బాగా ఉపయోగపడతాయి. నేను మా పాపకి ఇవ్వడం కోసమని పల్లీలు వేస్తున్నాను అనమాట. టేస్ట్గా ఉంటాయి, బలం కూడాను. వీటికంటే బలమైనది ఏంటంటే నువ్వులు ఇందులో యాడ్ చేసుకొని, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మాత్రం ఇవే సేమ్ వేసి ఒక 4-5 ఎండుమిరపకాయలు, కారంగా ఉన్న ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసి ఇప్పుడు ఇందులో వేసుకొని మిక్సీ పట్టి మనం ఈ పౌడర్ని దాచుకున్నట్టయితే 2-3 మంత్స్ వస్తాయి. ఒక 3-4 ఎల్లుల్లిపాయలు, పెద్ద ఎల్లుల్లిపాయలు కూడా తొక్క తీసేసి అవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకుంటాను. ఇప్పుడు వెల్లుల్లి, ఇదేంటి నల్లేరుకాడల కారం అన్నమాట. చాలా బాగుంటుంది ఈ కారము, చాలా మంచిది, హెల్తీ కూడా. వీటి ఉపయోగాలు నేను ముందు వీడియోలో చేశాను.